కూటమి ప్రభుత్వం వచ్చి 27 నెలల కాలం అవుతున్నప్పటికీ కూడా ఎంత నిసిగ్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు అనేది రోజు రోజుకి వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళ మాట తీరు వల్ల, పనిచేసేదైతే మాత్రం సున్నా, మాటలు మాత్రం కోటలు దాటిపోయే విధంగా. జనరల్గా ఏంటి అనంటే ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుందనంటే మనం పని చేయని పనితీరుని అవతల వాళ్ళు ప్రశ్నించినప్పుడు, ఇలాంటప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో నోరు జారి ఏది పడితే అది మాట్లాడతారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మన బొత్స సత్యనారాయణ గారిని ఎన్ని అంటే ఆయనకున్నటువంటి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, ఉత్తరాంధ్రలో ఆయనకంటూ ఉన్నటువంటి ఒక ప్రియారిటీ, సో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసినప్పుడు రాష్ట్రంలో యువత కానీ చిన్న బిడ్డల యొక్క భవిష్యత్తుని ఏ విధంగా మార్చారు అన్న విషయం 2019 నుంచి 24 కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందనేది అందరికీ ఒక ఆలోచన దృక్పథం ఉంది. ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించినందుకు వాటికి సమాధానం చెప్పుకోలేక అసెంబ్లీ సాక్షిగా బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అని మాట్లాడుతున్నారు అని అంటే అచ్చెన్నాయుడు గారికి, ఇవాళ అసలు మీకు ఇచ్చినటువంటి శాఖకి అసలు మీ శాఖలో ఏం జరుగుతుందో పోనీ తెలుసా అచ్చెన్నాయుడు గారు? ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసా మీకు? యూరియా సమస్య వల్ల మీరు ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దాకా లైన్ పెట్టి పోలీసులతో రైతులు కొట్టించినటువంటి దరిద్రమైనటువంటి పరిపాలన మీది. మీరు ఇవాళ వచ్చి నీతి సిక్కులు చెప్తున్నారు. అసలు యూరియా కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయ్యా మీది? నాకు తెలియకడుగుతాను, ఏ ప్రభుత్వం మీది? ఆ రోజు లైన్లో నిలబడి ఒక ముసలావిడ చనిపోయింది కదా, నీ జిల్లాలోనే నీ నియోజకవర్గంలోనే వెళ్ళి పరామర్శించావా? రైతుకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఎంతలా అల్లాడిపోయారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 22,000 వస్తే మీ హయాంలో 8,000, 9,000 అట్లీస్ట్ కూలీలకు ఇచ్చుకున్న డబ్బులు కూడా మీరు ఇచ్చుకోలేనట్టు దరిద్ర పాలనలో ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అడుగుతున్నారు, దద్దమ్మలు ఎవరు దద్దమ్మగా మంత్రి శాఖకు ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి న్యాయం జరిగిందా లేదా? ఎవరి పరిపాలన దద్దమ్మ పరిపాలనగా జరుగుతుంది అని నేను అన్నట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అంటున్నారు. సో మీకు సమాధానం చెప్పడం చేతగాక ఇవాళ అడుగుతున్నాను, డిఎస్సిలో తప్పులు జరగలేదా? డిఎస్సి నియామకాలలో తప్పులు జరగలేదా? ఏదైతే మీరు స్పోర్ట్స్ కోటా కింద తీసుకున్నటువంటి పార్టిసిపెంట్స్ కి మాత్రమే జాబులు ఇచ్చి అడ్డగోలుగా దొరికి ఇవాళ ఎగ్జామ్ పెట్టను అని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగానే మీ మంత్రి లోకేష్ చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా చిన్న తప్పు జరిగిందని. తప్పులో చిన్న తప్పు పెద్ద తప్పు ఏంటండి అచ్చెన్నాయుడు గారు? మీ వయసుకి మీ ఎక్స్పీరియన్స్కి తగిన మాటలేనా? మీరు ఇంకా లోకేష్ బాబుకి బుద్ధి చెప్పాలి, 2 దండిచ్చన్నా చెప్పాలి. ఎందుకంటే తప్పు చేస్తే 2 బెత్త దెబ్బలు వేస్తే సరిపోద్ది అని అంటారు కదా, లేకపోతే కాలర్ పట్టుకొని మమ్మల్ని అడగండి అని చెప్పి అడుగుతారు కదా. పోనీ మీ చంద్రబాబు గారు కాలర్ పట్టుకొనేనా నాయనా తండ్రికి చెడ్డ పేరు తెస్తున్నావు, నిజంగానే జరిగాయి తప్పిదాలు డిఎస్సిలో, సో నువ్వు తప్పు చేశావు కాబట్టి రాజీనామా చేయండి నన్ను అడగండి, చేయించండి. అంతేగాని ఏది పడితే అది నోటికి ఏదొస్తే అది మాట్లాడటం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? నిన్న మండలిలో మా ఎమ్మెల్సీలు అందరూ మిమ్మల్ని ఏమని సంబోధించారో, ఏమని మాట్లాడారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూశారు కదా. సో మాట పొదుపుగా ఉండాలి. మీకు చేత కాదు, మీరు చెయ్యలేరు, పైపచ్చు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడతాము అని అంటే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. మా బొత్స సత్యనారాయణ గారిని అంటే అసలు ఊరుకునేది లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు సారీ చెప్పాలి, అసెంబ్లీ సాక్షిగానే సారీ చెప్పాలి. మళ్ళీ నిసిగ్గుగా దద్దమ్మ అనేది బూతు కాదంట, మరి ఇంకేంటిది సార్? సో మీరు
మీ చిన్నబాబు లోకేష్ బాబు గారికి ఎంత తేడా అంటే, రీసెంట్ గానే మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో కిలోమీటర్ దూరాన బకెట్లు పట్టుకొని మహిళలందరూ చిన్న బిడ్డలందరూ నిల్చున్నారు. అది మీ దద్దమ్మతనం. అదే బొత్స గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించినటువంటి ఘనత బొత్స సత్యనారాయణ గారిది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మధ్యాహ్నం భోజనము పెట్టలేక మీరొచ్చిన 27 నెలల కాలంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్నిసార్లు మీకు నోటీసులు ఇచ్చింది? ఈ రాష్ట్రంలో ఎందుకు అన్ని ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి అని ఎన్నిసార్లు మీకు చంపబట్టుగా మాట్లాడింది, నోటీసులు ఇచ్చింది, అయినా మీకు బుద్ధి రాదు. దీన్నంటారు దద్దమ్మతనం. మధ్యాహ్నం భోజనం నచ్చి పిల్లలకి సెలవులు, ఎండాకాలంలో సెలవులు కూడా మాకు వద్దు సార్, ఎందుకంటే ఇంటికాడికి వెళ్తే బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అంత మంచి ఫుడ్ ఉండదు కాబట్టి మాకు మధ్యాహ్నం అంటే ఎండల కాలంలో సెలవుల్లో కూడా మధ్యాహ్నం భోజనాన్ని కంటిన్యూ చేయమని లెటర్లు రాసినటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన పాలనకి మీ పాలనకి ఉన్న తేడా. గోడగూలి నిన్న మొన్న 2 రోజుల క్రితం గోడగూలి ఒక బాలుడు చనిపోయాడు. దానికి మీ చలబాబు గారు ట్విట్టర్లో ఏమి వెళ్ళలేరా? వెళ్ళి పరామర్శించలేరా? ఆ కుటుంబానికి భరోసా ఇవ్వలేరా? చేతికొచ్చినటువంటి కన్న కొడుకు చనిపోతే ఆ కుటుంబ బాధ ఏ విధంగా ఉంటుంది మీకెట్ట తెలుస్తుందిలే? ఎవడో బిడ్డ కదా, ఓ ట్వీట్ పడేస్తే దాన్ని మీ ఐటీడీపీ తిప్పి 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 సానుభూతి మెసేజ్లు పెట్టేస్తే సరిపోద్ది అనుకుంటే ఎలాగవుతుంది సార్? మీ హయాంలో చిన్న బిడ్డల యొక్క చదువు విషయంలో పర్సంటేజ్ ఎంత ఉంది? అదే బొత్స గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 2019 నుంచి 24 జగనన్న హయాంలో ఎడ్యుకేషన్ శాతం ఎంత ఉంది అనేది లెక్కేయండి, లెక్కలు తీయండి, ఓ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎవరిది దద్దమ్మో ఎవరిది దద్దమ్మ పాలనో అర్థమైపోతుంది. సో ఇవాళ ఎంత నిసిగ్గుగా మీరు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న బిడ్డల యొక్క భవిష్యత్తు మీకు పట్టక మీ హయాంలో బాత్రూంలు కడుగుతున్నారు, మీ హయాంలో చపాతీలు చేస్తున్నారు, మీ హయాంలో కర్రలు మోపిస్తున్నారు, కూలి పని చేపిస్తున్నారు, మీ హయాంలో గోడలు దూకి గురుకుల పాఠశాలల నుంచి 40 మంది విద్యార్థులు పారిపోయినటువంటి సిచ్యువేషన్స్ 100 చెప్పగలుగుతాను. 100. అట్లీస్ట్ కిట్టులు కూడా ఇవ్వలేనటువంటి దద్దమ్మ పాలనలో ఎవరన్నా ఉన్నారు అని అంటే మీరే. అది ఈ విషయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల అంటే చిన్న బిడ్డల తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అటు రైతులు ఎలాగా మిమ్మల్ని మీది దద్దమ్మ పాలన అనుకుంటున్నారో అలాగే చిన్న బిడ్డల చదువు విషయంలో మీరు చేస్తున్నటువంటి విషయంలో కూడా తల్లిదండ్రులు అలాగే దద్దమ్మ పాలన అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇవాళ డిఎస్సిలో మీరు చేసినటువంటి దగాతనాన్ని చూసి కూడా డిఎస్సి రాసినటువంటి ఉద్యోగాలు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా మీ దగాతనాన్ని దద్దమ్మతనాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు. సో మేము కోరుకుంటున్నది ఏంటంటే మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. 164 మీకు ఇచ్చారు, మంచి నెంబరు, దాన్ని కాపాడుకోండి. అసెంబ్లీ అంటే ఏంటిదండి? ఇవాళ అసెంబ్లీ అంటే ఏంటి? మీరు బడ్జెట్లో ఎంత పెట్టారు, ఎంత పెట్టబోతున్నారు, రాబో రోజుల్లో ఏం పెడతారు, రాష్ట్రంలో ప్రజలకి మీరు ఏం భరోసా ఇస్తారు, ఇది కదా. 4 తిట్లు, 4 బూతులు, 4 సెటైర్లు, తల్లి చెల్లి కోడికొత్తి, ఆ కత్తి పార్టీ ఈ కత్తి పార్టీ, ఇంకా ఏది చేత కాకపోతే ఇలా దద్దమ్మలని చెప్పేసి నోటికి ఏదొచ్చి వాళ్ళు మాట్లాడతాను అని అంటే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఎట్టి పరిస్థితిలో మీరు బొత్స సత్యనారాయణ గారికి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తుండగానే క్షమాపణ కోరండి. మీ అన్నగారు ఎర్రన్నాయుడు గారు ఎప్పుడు కూడా అలా నోటు దిరుసుగా నోటు పారేసుకొని మాట్లాడిన సందర్భాలు ఏమీ లేవు. ఎవరో అలా మాట్లాడరు. మీరు మీ పార్టీ కోసం ఏం మాట్లాడారో గతంలో మీ వీడియోలు ఎన్ని బయటకు వచ్చాయో ఒకసారి చెక్ చేసుకుంటే మీ నోటి దూలకి ఎవరు శక్తి పెట్టాలో ఏంటి చెప్పాలో కూడా అర్థమవుతుంది. సో దయించి మీకు ఇచ్చినటువంటి శాఖకు న్యాయం చేయండి, మీ శాఖలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేయండి. రైతులు దగ్గరగా 540 మంది ఈ 27 నెలల కాలంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు అనరా దద్దమ్మ పాలన ఎవరిది అని అనేది? ఇలా మీకు క్వశ్చన్లు చేస్తే బాధ వస్తుంది.
ప్రశ్నిస్తే బాధ వస్తుంది. సో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకోలేక ఫ్రస్ట్రేషన్ లో నోరు జారి మాట్లాడతాను అని అంటే, దరిద్రమైనటువంటి పార్టీ ఏదనంటే మీ వెన్నుపోటు పార్టీ. రైతులకి మీరు చెప్పాలా, రైతులకి ఏ పంట పండించాలి, రైతులకి ఏం చేయాలి అనేది మీరు వచ్చి చెప్తే మాత్రం రైతులకు తెలియదు మరి. సో అలా ఉంది, మీకు తెలియదు పంట ఏ టయానికి ఏ చేతికి వస్తుందా, లేకపోతే ఏ టయానికి కూలీలు రావాలా, ఏ టయానికి వాళ్ళకి గిట్టుబాటు ధరలు రావాలనేది మీకు తెలియదు. కాబట్టి అటు పత్తి, జొన్న, మామిడి, పొగాకు రైతులందరూ ఆత్మహత్య చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి పొగాకు రైతుల్ని, మామిడి రైతుల్ని అందరినీ కలిసిన తర్వాత గిట్టుబాటు ధరల కోసం మీరు సెంట్రల్కి లెటర్ రాసినటువంటి దరిద్రమైనటువంటి పరిపాలన మీది. దున్నపోతు మీద వాన కురిసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నిస్తే కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు మీవి. సో దయించి నోరు అదుపులో పెట్టుకొని మా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారిని ఎవరు మాట్లాడాలన్నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అంతకు ముందు కూడా ఒక పిల్లనాయాలతోటి మాట్లాడించారు ఆర్పీతో. వాడికి మొత్తం సోషల్ మీడియా అంతా ఏకపడేస్తే సాయంత్రం కల్లా సారీ చెప్పాడు. సో ఎవరిని ఏం మాట్లాడుతున్నాం, ఎవరిని ఎవరితో విజ్ఞతతో మాట్లాడుతున్నాం, ఎలాంటి వ్యక్తులతో మాట్లాడిస్తున్నారు అని అనేది కాస్త సోయతో ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద, రైతుల మీద, చిన్న బిడ్డల మీద మీరు దృష్టి పెడితే బాగుంటుందని, ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోపు అవసరమైతే ఇవాళ సాయంత్రం కల్లా